నాడు ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రపంచం నివ్వెరపోయే వార్తలన్నీ ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నాయి. మామూలుగా కాదు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తలదించుకోవాలి, దేశం మొత్తం చూసి నవ్వుకోవాలి, ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే ఎన్నికలు జరుగుతుంటే ఒక అధికార పార్టీ అభ్యర్థి వెళ్ళి ఈవీఎంలు పగలగొడుతున్నాడు. ఇంకొంతమంది అధికార పార్టీ అభ్యర్థులేమో ఆర్ఓల్ని బెదిరిస్తున్నారు. ఆర్ఓల్ని బెదిరించి మర్యాదగా మాకు అనుకూలంగా లేకపోతే మీ ఫ్యామిలీని కిడ్నాప్ చేస్తాం, మిమ్మల్ని వేసేస్తాం, మేమే అధికారంలోకి వస్తాం, మేమే గెలుస్తాం, నిన్ను ఉంచాం, నిన్ను నచ్చేస్తాం, ఇచ్చేస్తామని బెదిరిస్తున్నారు. ఆర్ఓలేమో బాబు మేము ఈ డ్యూటీ చేయలేము, మాకు సెలవు ఇప్పించేయండి అని చెప్పి ఎన్నికల కమిషన్కి లెటర్లు రాస్తున్నారు, లీవ్ లెటర్లు రాస్తున్నారు. దేశంలో ఎక్కడైనా జరుగుద్దా ఇది? ఎక్కడైనా దేశంలో జరుగుద్దా చెప్పండి? మన రాష్ట్రంలో మాత్రమే జరుగుద్ది. అయినా సరే మా పార్టీ గొప్పది, మా పార్టీ సూపరు, మా నాయకుడు సూపరు అని భజన చేయడానికి ఒక బృందం రెడీగా ఉంటుంది. కింద కామెంట్ చేసి కూడా కొంత బృందం ఉంటుంది, వేరే ఛానల్స్లో కూడా ఒక బృందం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తే అది రైట్, వాళ్ళు ఏం చేస్తే అదే న్యాయం అన్నట్టు. ప్రపంచం నివ్వురిపోయే అక్రమాలు మామూలు కాదు, ఒళ్ళు గగురు పొడిచే అక్రమాలు ఒక్కొక్కటి కూడా. ఇంతకన్నా దరిద్రం ఇంకా జరగదులే అనుకున్న ప్రతిసారి ఇంకా దరిద్రాలు జరుగుతున్నాయి. పిన్నెల్లి పరారు. చివరికి ఆయన అరెస్ట్ అయ్యారు అని నేను అనుకున్నాను. సంగారెడ్డి దగ్గర ఆయన అదుపులోకి తీసుకున్నట్టుగా లీకులు వచ్చాయి. కానీ ఆయన్ను ఒక ప్లాన్ ప్రకారం తప్పించారు. ఆయన తప్పించుకోవడం సాధ్యం కాదు, ఆయన తప్పించారు. మేబీ ప్రెస్ స్టిక్కర్ ఉన్న వెహికల్లో ఆయన్ను చాలా జాగ్రత్తగా ఎయిర్పోర్ట్లో దించారు, అక్కడ కూడా కాపాడారు, కొంత లాబింగ్ చేశారు అనేది వస్తుంది. జస్ట్ త్రుటిలో తప్పించారు ఆయన్ని. ఒక ఐపీఎస్ అధికారి ప్లస్ కొంతమంది మీడియా పెద్దలు అందరూ కలిపి ఆయన్ని తప్పించారంట. హైదరాబాద్ సమీపంలోని రుద్రారం వద్ద కారు గుర్తింపు, పోలీసుల అదుపులో గన్మ్యాన్, డ్రైవరు, సినీ ఫకీలు తప్పించుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు మంగళవారమే తమిళనాడు వెళ్ళినట్టు ప్రచారం. తనను ప్రశ్నించిన వారిపై దాడులకు దిగడంతో వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ విధ్వంసాన్ని సృష్టించడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవస్థలను తప్పుదోవ పట్టించడంలోనూ ఆరితేరారు. మంచివాడు, సన్నిహితుడు, సౌమ్యుడు అని సీఎం జగన్ గారి చేత చెప్పించుకున్నాడు. ఎన్నికలు జరుగుతున్నప్పుడు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నంలో హైడ్రామా నెలకొంది. ఏపీ పోలీసులు హైదరాబాద్లోని ఆయన ఇంటికి సమీపంలో వేచి ఉండడం, బయటకు వచ్చిన కారును వెంబడించడం, కొంత దూరం వెళ్ళాక ఆగిపోయిన కారులో పిన్నెల్లి కనిపించకపోవడం, అందులో ఉన్న డ్రైవర్ గన్మెన్ని పొసగని సమాధానం ఇవ్వడం అంతా సినీ ఫక్కీని తలపించింది. పక్కా ప్రణాళికతో ఆయన పారిపోయినట్టు నిర్ధారణకు వచ్చిన ఏపీ పోలీసులు తమ గాలింపును కొనసాగిస్తున్నారు. ఇంకేం గాలింపును కొనసాగిస్తారు? ఇంకెక్కడ దొరుకుతారు? ఆయనది ఇంటి దగ్గర నుంచి కారు వెళ్ళిందంట. కారు ఆగినాక పోలీసులు అక్కడికి వెళ్ళి చూస్తే అందులో డ్రైవరు, గన్మెన్ ఉన్నారంట, ఎమ్మెల్యే లేరంట. అంటే ఆయన ముందే వేరే ప్లాన్ చేసి కావాలని ఆయన ఇంట్లో ఉండి కారును బయటకు పంపించారేమో. ఆయన ఇంటికి సమీపంలో వేచి ఉండడం ఎందుకు? ఇంటికి వెళ్ళొచ్చుగా, అరెస్ట్ చేయాలంటే ఇళ్ళకి వెళ్ళకూడదా అరెస్ట్ వారెంట్ ఉన్నప్పుడు? పోలింగ్ రోజు తన నియోజకవర్గంలో పాల్వాయిగూడ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి పోలీసు కేసు అవుతుందని గ్రహించి తన సోదరుడు వెంకటరామరెడ్డితో కలిసి హైదరాబాద్ చేరుకున్నట్టు తెలుస్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రామకృష్ణారెడ్డి కేపీహెచ్బీలోని హిందూ విల్లాస్లో తన నివాసంలో ఉన్నారు. ఇదంతా రాసుకొచ్చారు. సో ఇదంతా కూడా ఒక సినిమాటిక్ డ్రామా. పిన్నెల్లిపై 10 సెక్షన్లతో కేసులు, 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం. ఈవీఎం ధ్వంసం సిగ్గుమాలిన చర్యగా పేర్కొన్న ఈసీఐ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి. మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 10 సెక్షన్ల కింద కేసులు పెట్టారని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. నా డౌట్ ఒకటేనండి, 13వ తేదీని ఈవీఎంలు ధ్వంసం చేస్తే 20వ తేదీ వరకు వీడియో బయటకు రాలేదు. వీడియో బయటకు వచ్చిన తర్వాత కానీ వీళ్ళందరూ అలర్ట్ అవ్వలేదు. ఎందుకని? అదే అర్థం కాని అంశాలు. ఎప్పుడో 13వ తేదీని ఈవీఎంలు ధ్వంసం చేస్తే 20వ తేదీ సాయంత్రం వీడియో బయటకు వచ్చింది. ఈ మధ్యలో వారం రోజులు ఈసీ నిద్రపోయిందా? ముఖేష్ కుమార్ మీనా గారు కనిపించలేదా? ఆ వీడియో కనిపించలేదా? కేంద్ర ఎన్నికల సంఘానికి కనిపించలేదా? డీజీపీకి కనిపించలేదా? ఎవరికి కనిపించలేదా వీడియో? అది వెబ్ కెమెరాలో రికార్డ్ అయిన వీడియోయేగా. బయట ప్రపంచం చూసే వరకు వీళ్ళు చర్యలు తీసుకోరా? బయట ప్రపంచం చూసే వరకు వీళ్ళు కేసులు పెట్టరా? సో ఇందులో అందరి పాత్ర ఉంది, వ్యవస్థల్లో పెద్ద పెద్దోళ్ళ పాత్ర అంతా ఉంది దీనిలో.
ఓట్ల లెక్కింపు వరకు ఉండలేం, మెడికల్ లీవ్ ఇప్పించండి. వైకాపా అభ్యర్థులు బెదిరింపులు భరించలేకపోతున్నాం. ఎన్నికల సంఘానికి ఆర్వోల మొర. రాయలసీమ జిల్లాల నుంచి సుమారు 15 మంది వినతులు. ఇది దేశంలోనే అసాధారణ పరిస్థితి. మరి అంతేగా దేశంలో మన రాజకీయం ప్రత్యేకం కదా. వైకాపా అభ్యర్థులు ఆ పార్టీ నేతల వేధింపులను భరించలేకపోతున్నామో తక్షణమే మెడికల్ లీవ్లు ఇప్పించండి అంటూ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులే మొరపెట్టుకోవడం చూసి కేంద్ర ఎన్నికల సంఘం కంగుతింటోంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో పనిచేసే సుమారు 15 మంది ఆర్వోలు తమకు గంటకో యుగంలా గడుస్తోందంటూ తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తుండటంతో ఏం చేయాలో తెలియక ఎన్నికల సంఘం తలపట్టుకుంటోంది. ఓట్ల లెక్కింపు వరకు కూడా ఆగలేమని వారు చెబుతుండటంతో పరిష్కారం ఏమిటనే ఆలోచనలో పడింది. దేశ చరిత్రలో మరే రాష్ట్రంలో చూడని అసాధారణ పరిస్థితి ఇది. పోలింగ్ నాటి నుంచే తాము తప్పించాలంటూ ఆర్వోలు కోరుతున్నా ఇప్పుడు మరింత మంది నుంచి వినతులు వస్తున్నాయని ఈసీ వర్గాలు చెబుతున్నాయి. అసభ్యకరమైన మాటలు, తీవ్ర ఒత్తిళ్లు. చూసారా ఆర్వోల్ని ఎంత బెదిరిస్తున్నారో వీళ్ళు. ప్యూర్లీ బరితెగింపు అండి, ప్యూర్లీ బరితెగింపు. మళ్ళీ అధికారంలో ఉండటం కోసం, గెలవడం కోసం ప్యూర్లీ బరితెగింపు. అధికారంలోకి వస్తే ఏం చేస్తాం, రాష్ట్రంలో ఏం జరుగుతాయో. సో పాపం మనం కవరింగ్ ఎలా చేశారో వీళ్ళు చూద్దాం. ఎంత కష్టం వచ్చిందో. ఈ కష్టం పగోడికి కూడా రాకూడదండి. ఎంత పెద్ద శత్రువు అయినా సరే ఈ కష్టం రాకూడదండి. ఒక మన పార్టీ ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి ఈవీఎం ధ్వంసం చేసి వచ్చిన వీడియో బయట ప్రపంచం చూశాక దాన్ని ఎలా కవర్ చేయాలో, ఏం చేయాలో తెలియక నిన్నంతా వార్త రాయకుండా ఈరోజేమో రివర్స్లో గేటులో గోండాగిరి, పాల్వాయి గేట్లో వాటర్లను బెదిరించిన పచ్చముఠాల రిగ్గింగు, వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను చితకబాది బూతుల నుంచి ఈడ్చివేత అని ఇలా రాసుకొచ్చారు, రివర్స్లో రాసుకొచ్చారనమాట. ఏం రాయాలో నిన్నంతా ఆలోచించి మేధావులతో మాట్లాడి, పెద్ద వాళ్ళతో మాట్లాడి, నిపుణులను తెప్పించి, శాస్త్రవేత్తలని, పండితుల్ని తెప్పించి, బాబు ఇలా మన ఎమ్మెల్యే ఇలా దొరికాడు, మనం ఎలా కవర్ చేయాలి, ఎలా రాయాలి, ఒక పెద్ద వార్త రాయాలి, ఎలా రాయాలి అని చేసి ఇదిగో చివరికి ఇలా రాసుకొచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలపై పోలింగ్ బూతుల్లో దౌర్జన్యం. ఇందులో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఉందన్నమాట. పార్టీ నేతల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి. మంచివాడు సౌమ్యుడు ఎమ్మెల్యే పిన్నెల్లి అని రాయాలి. పార్టీ నేతల సమాచారంతో అక్కడికి చేరుకున్న మంచివాడు సౌమ్యుడు ఎమ్మెల్యే పిన్నెల్లి అని రాయాల్సిందే. రిగ్గింగ్ను ప్రతిఘటించి స్పందించాలని పలు దఫాలుగా ఎన్నికల అధికారులకు ఫోన్లు. వెబ్కాస్ట్కి పరిశీలించి రిగ్గింగ్ అడ్డుకోకుండా అధికార యంత్రాంగం ఉదాసీనత. పల్నాడులో 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసమైతే ఒక్క వీడియో మాత్రమే బహిర్గతం. అవసరమైన మేరకు ఎడిటింగ్. ఇదిగో చెప్పానా వీళ్ళు ఫేక్ అని అంటారని నేను నిన్నే చెప్పానా. ఆ వీడియో ఫేకా ఒరిజినలా? మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి వీడియో నిజమైతే రిలీజ్ చేయాల్సింది ఎవరు? ఈసీను అధికారులు విడుదల చేయాలి. అది లోకేష్ ఎక్స్ ఖాతాలోకి ఎక్కడి నుంచి వచ్చింది? మంత్రి అంబటి రాంబాబు. చెప్పానా ఆ వీడియో ఫేక్ అంటారనమాట. అది ఫేక్ వీడియో, ఎడిట్ చేసిన వీడియో అంటారు. ఇంకా అంతకుమించి ఇంకేం ఉండదు వీళ్ళ దగ్గర. సో దాన్ని ఇలా కవర్ చేసుకున్నారనమాట. కాసేపు చూసి నవ్వుకోవచ్చు, ఇంకా అంతకుమించి ఇంక చేసేదేం లేదు. నవ్వుకోవడానికి బాగుంటుంది ఇటువంటి వార్తలన్నీ కూడా. ప్రపంచం చూసిన నిజాన్ని. అంతెందుకు తెనాలి ఎమ్మెల్యే గారిని ఒక కుర్రాడు కొట్టాడు. ఆ తర్వాత ఎమ్మెల్యే గారే ఫస్ట్ ఒకరిని కొట్టారు. ఆ తర్వాత అతనేమో ఎమ్మెల్యే గారిని కొట్టాడు. దాన్నే ప్రపంచం చూసిన ఆ వీడియోనే వీళ్ళు వేరేలా రాశారు. ఆ కుర్రాడు దాష్టీకం చేసినట్టు రాశారు. మరి ఇది ఇంకా రాయిరా? ఎమ్మెల్యేలను కవర్ చేసుకోవడానికి ఎంత కష్టపడుతుందో సాక్షి. తర్వాత పిన్నెల్లి పరార్. ఈవీఎం ధ్వంసం కేసుతో పలాయనం. దేశం దాటారా, ఇక్కడే ఉన్నారా? ప్రత్యేక బృందాలతో పోలీసులు వేట. తెలంగాణలో మకాం వేసినట్టు సమాచారం. సంగారెడ్డిలో అరెస్ట్ చేసినట్టు వార్తలు. పాలమూరులోని పత్తిమిల్లులో బస. పోలీసులు వెళ్లడానికి ముందే షెల్టర్ ఖాళీ. పిన్నెల్లి వాహనం సీజ్. డ్రైవర్ అదుపులోకి. లుక్అవుట్ జారీ. ఎయిర్పోర్ట్లన్నీ అలర్ట్. సింపుల్గా ఆయన ఆల్రెడీ విదేశాలకు వెళ్ళిపోయి ఉంటాడు. పరారీకి ఐపీఎస్ సాయం. తాడేపల్లి ఆదేశాలతో రంగంలోకి పోలీసుల కదలికలపై సమాచారం. మరో సీనియర్ ఐపీఎస్ కూడా సహకారం. ఓ టీవీ ఛానల్ ప్రతినిధి పాత్రపైన ప్రచారం. పోలింగ్ రోజు ఆ తర్వాత మాచర్లలో అరాచకం సృష్టించిన వైకాపా అభ్యర్థి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీలో ఉన్నారు. ఆయన జూన్ 4వ తేదీన వైసీపీ గెలిచింది, ఆయన గెలిచారు అంటే బయటకు వస్తారండి. అప్పటి వరకు మేబీ బయటకు వచ్చే ఛాన్స్ లేదు. జూన్ 4వ తేదీన వైసీపీ అధికారంలోకి వచ్చి ఆయన గెలిస్తే, ఆయన గెలవకపోయినా పర్లా, వైసీపీ అధికారంలోకి వస్తే ఆయన బయటకు వస్తారు. ఎందుకంటే అప్పుడు అధికారం వైసీపీ చేతుల్లోకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఈసీ కంట్రోల్లో ఉండదు సిస్టమ్. సో అప్పుడు ఆయన మీద ఉన్న కేసులు తగ్గించవచ్చు, లేదా ఆయన్ను అరెస్ట్ చేయకపోవచ్చు, లేదా కేసులను కాస్త వీగిపోయేలా చేయొచ్చు, ఆయనకు వెసులుబాటు కల్పించవచ్చు. కాబట్టి జూన్ 4వ తేదీ వరకు
మేబీ అదే జరుగుద్ది. జూన్ 4వ తేదీన కౌంటింగ్కి కూడా ఆయన మేబీ రాకపోవచ్చు. సో ఎమ్మెల్యేనే అనే అడ్డుకునేంత మగాడివా, ఎలా బతుకుంటావో చూస్తా, నన్ను ఇప్పటికీ బెదిరిస్తున్నారు, తీవ్రంగా కొట్టారు, భయపడిపోయి పొలాల్లో దాచుకున్నా, పిన్నెల నుంచి ప్రాణహాని, బాధితుడు శేషగిరిరావు. వైసీపీ అధికారంలోకి వస్తే నెక్స్ట్ శేషగిరిరావు గారిని ఉంచరేమో ఇల్లు. ఎమ్మెల్యేని వెంటనే అరెస్ట్ చేయండి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈసీ ఆదేశం. ఈవీఎం ధ్వంసం ఘటనపై తీవ్ర ఆగ్రహం, ఎక్స్లో లోకేష్ చేసిన పోస్టుపై స్పందన. త్వరలోనే ఎమ్మెల్యే ఇతర నిందితులను అరెస్ట్ చేస్తామని ఈసీకి డీజీపీ నివేదిక. 4 బృందాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడి. పిన్నెల్లికి 7 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం. ఈవీఎం ధ్వంసంపై 10 సెక్షన్లతో కేసులు. సీసీ ఫుటేజీ వల్లే సాక్ష్యాలు దొరికాయి. కౌంటింగ్కు 20 కంపెనీలు బలగాలు. 20 కంపెనీలు చాలా మేస్టారు, 100 కంపెనీలు కావాలి. 20 కంపెనీలు అయితే చాలా, పోలీసులనే కొడతారు వీళ్ళు, ఆ సిఆర్పిఎఫ్ వాళ్ళనే కొడతారు. తర్వాత గుర్తు తెలియని పిన్నెల్లి బూత్లోకి చొరబడి ఈవీఎం బద్దలు, లేచి నిలబడి దండం పెట్టిన పీఓ, ఎమ్మెల్యే పేరు లేకుండానే ఫిర్యాదు, గుర్తు తెలియని నిందితులపై కేసు, సిట్ విచారణతో కదిలిన డొంక, సీఈఓ ఆఫీస్ నుంచి సీసీ ఫుటేజీ. ఆ తర్వాతే కేసులో ఏవన్గా పిన్నెల్లి. వెబ్ కాస్టింగ్ పెట్టి ప్రయోజనం ఏమిటి? మాచర్లలో వైఫల్యాల పరంపర. నిజమేగా వెబ్ కాస్టింగ్ ఎందుకు పెట్టారు? ఆ వీడియో బయటకు రాకపోతే ఇంకా ఈసీ దాన్ని మాఫీ చేసేస్తారుగా, ఈసీ పోలీసులు అందరూ కలిపి దాన్ని మాఫీ చేసేస్తారుగా. ఆ వీడియో బయట ప్రపంచం చూసిన తర్వాతేగా ఆయన మీద కేసులు పెట్టారు. ఇది ఖచ్చితంగా అందరి పాత్ర మీద ఎంక్వైరీ చేయాలి తెలుసా. సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యంలో దీని మీద ఈసీ పాత్ర మీద కూడా ఎంక్వైరీ చేయాలి, పోలీసుల పాత్ర మీద కూడా ఎంక్వైరీ చేయాలి. చాలా సీరియస్ అంశం. ఎందుకంటే బయటకు ఆ వీడియో లీక్ అయ్యాక బయట ప్రపంచం చూసిన తర్వాత అప్పుడు అతని మీద కేసులు పెట్టి అతన్ని పట్టుకోవడానికి చూశారు. చాలా పెద్ద విషయం ఇది. జాగ్రత్త, మహిళను బెదిరిస్తూ దోషణలు దిగిన పిన్నెల రామకృష్ణారెడ్డి. ఈవీఎం పగలగొట్టిన ఎమ్మెల్యేను అడ్డుకోవడమే ఆమె తప్పు. కర్రలు రాట్లతో పాల్వైగేటు గ్రామస్తులపై పిన్నెల అనుచరుల దాడి. పోలింగ్ రోజున ఎమ్మెల్యే సాగించిన అరాచకాలు ఎన్నో, బయటకు వచ్చిన వీడియో క్లిప్పింగ్లు. సో ఆ రోజు ఆయన ఏమేం చేశారు అనేది మొత్తం వీడియో క్లిప్స్ 1 by 1 బయటకు వస్తున్నాయంట. తర్వాత బలహీనంగా కరకట్టలో భయంగా బతుకులు. వరద రోజుల్లో గోదావరి తీరాన కష్టాలు తప్పవా? 37 చోట్ల దెబ్బతిన్న కరకట్టలు. 3 ఏళ్లుగా ఒక్క పైసా కూడా ఇవ్వని సర్కారు. నిపుణుల నివేదికలు బుట్టదక్కలు. కరకట్టలు బలోపేతం చేయడానికి గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవడంతో, నిధులు ఇవ్వకపోవడంతో అవన్నీ బలహీనమయ్యాయి అని రాసుకొచ్చారనమాట ఒక వార్త. తర్వాత తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఏపీతో కలిసి నడుస్తాం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఎవరు వస్తే కలిసి నడుస్తారు? సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే మీరు కలిసి నడవరు. ఒకవేళ చంద్రబాబు గారు సీఎం అయితే మీరు కలిసి నడుస్తారు. తర్వాత మా ఇంటికి రా మహాలక్ష్మి, అమ్మాయిల దత్తత వైపే దంపతుల మోగు. రాష్ట్రంలో 4 ఏళ్లలో 325 మంది చిన్నారుల దత్తత. వీరిలో 186 మంది బాలికలే. సో ఎక్కువగా బాలికలనే దత్తత తీసుకుంటున్నారు అని ఒకటి రాశారు. నిజమే, ప్రాక్టికల్గా కూడా చాలా చోట్ల అదే జరుగుతుంది. బాలికలను ఎక్కువగా దత్తత తీసుకుంటున్నారు. సో తర్వాత 2వ పేజీలో కూడా మొత్తం పిన్నెల్లి గారి వార్తలే. ఇక్కడ ఒక ఆసక్తికరమైన వార్త ఉందండి. భాజపా మిత్రపక్షాల్లో చంద్రబాబు ఒక్కరే మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఇండియా టుడే కాంక్లేవ్ రుచిర్ శర్మ. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి పక్షాల్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఒక్కరే మంచి ఫలితాలు సాధించబోతున్నాడు అని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు రాక్ ఫెల్లర్ ఇంటర్నేషనల్ చైర్మన్ రుచిర్ శర్మ అభిప్రాయపడ్డారు. ఇండియా టుడే సంస్థ బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తప్పితే బీహారు, కర్ణాటక, మహారాష్ట్రలోని భాజపా మిత్రపక్షాల పనితీరు సంతృప్తికరంగా లేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముందంజలో ఉన్నట్టు చెప్పారు. పిన్నెల్లి, తురకా కిషోర్లని ఏం చేసినా తప్పులేదు. పాపం తురకా కిషోర్ ఎందుకండి, వాళ్ళు ఎవరు చెప్తే ఆయన అలా చేస్తాడు, వాళ్ళు ఏం చెప్తే అది ఆయన చేస్తాడు. అధికారాన్ని చూసుకొని ఆయన అలా అయిపోయాడు తురకా కిషోర్. ఇప్పుడు రేపు పొద్దున్న టీడీపీ గవర్నమెంట్ వస్తే అందరికంటే ఎక్కువ భయపడేది ఆయనే. ఏముంది, ఎమ్మెల్యేని ఎవరు ఏమీ చేయలేరు, కానీ ఇటువంటి వాళ్ళే బలైపోతారు. ఈ తురకా కిషోర్ లాంటి వాళ్ళే బలైపోతారు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా. ఎమ్మెల్యేలు ఎంతసేపు అండి, కేసుల నుంచి తప్పించుకుంటారు, అవసరమైతే వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు, లేదంటే పెద్దలను పట్టుకొని లాబింగులు చేసుకొని కాళ్ళు పట్టుకొని బతిమలాడుకోనో ఏదో ఒకటి చేసుకోనో వాళ్ళు సేఫ్గానే ఉంటారు కేసుల నుంచి తప్పించుకొని. కానీ ఎటొచ్చి ఈ తురకా కిషోర్ లాంటి వాళ్ళే బలైపోతారు, వాళ్ళు చెప్పినట్టల్లా చేసి అతి చేసి. పొద్దున్న టీడీపీ గవర్నమెంట్ వస్తే ఈ తురకా కిషోర్ పరిస్థితి ఏంటి, ఇటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉన్నారు కదా. పిన్నెల్లి నేర సామ్రాజ్యం మాచర్ల. కొనసాగితో నియోజకవర్గాన్ని శాసించిన ఎమ్మెల్యే ప్రతిపక్షాలను బతకనెవరు, ప్రజలను వేధిస్తారు.
ఆయన చెప్పినట్టల్లా ఆడుతూ 5 ఏళ్లుగా అరాచకం సృష్టించిన పోలీసులు. పిన్నెల్లి సోదరులను పట్టుకు తీరతాం తెదేపా నేతలకు స్పష్టం చేసిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. సో వాళ్ళు చేసిన అరాచకాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా అవినీతి చేశారు, పోలీసులు వాళ్ళకి ఏ విధంగా సహకరించారు అనేది మొత్తం ఈనాడులో డీటెయిల్డ్గా రాసుకొచ్చారు. పట్టపగలే దాడులు హత్యలు చేస్తారంట. పిన్నెల్లి సోదరుల నేతృత్వంలో వైకాపా మోకలు గత 5 ఏళ్ల మాచర్లో సాగించిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. 2019లో వైకాపా అధికారం చేపట్టగానే ఆ పార్టీ ముఠాలు తెదేపా మద్దతుదారులను గ్రామాల నుంచి తరిమి కొట్టాయి. తెదేపా గట్టి పట్టున్న గ్రామాల్లో ఆ పార్టీ వారిని గ్రామ బహిష్కరణ చేసి కట్టుబట్టలతో తరిమేశారు. జంగమేశ్వరపాడులో 2020లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తెదేపా శ్రేణులపై వైకాపా వర్గీయులు దాడి చేయడంతో 60 కుటుంబాలు ఊరు విడిచి వెళ్ళిపోయాయి. గుండ్లపాడు నుంచి కొన్ని కుటుంబాలు వెళ్ళిపోయాయి. అలాంటి గ్రామాలు మాచర్ల నియోజకవర్గంలో చాలా ఉన్నాయి. బంధుమిత్రులు చనిపోతే చూడడానికి కూడా సొంత ఇరుగు రాకుండా వారంతా ప్రాణభయంతో బతికారు. పిన్నెల్లి రాజకీయ భవితవ్యం అగమ్యగోచరం. ఏమీ కాదు. వైసీపీ అధికారంలోకి వస్తే ఆయన మళ్ళీ సేఫ్గా హీరోలా బయటకు వచ్చేస్తాడు. వైసీపీ అధికారంలోకి వస్తే జూన్ 4వ తేదీ రిజల్ట్స్ చూసుకొని జూన్ 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆయన వచ్చేస్తారు. వైసీపీ కనుక అధికారంలోకి వస్తే పోలింగ్ బూత్లో ఈవీఎంను బద్దలు కొట్టి విధ్వంసం సృష్టించిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఈవీఎంను ధ్వంసం చేస్తూ ఎమ్మెల్యే నేరుగా పట్టుబడిన సాక్ష్యాధారాలు లభించడంతో ఈ వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. పక్కా ఆధారాలు లభించడంతో శిక్ష పడడం ఖాయం. ఏం కాదు, వైసీపీ అధికారంలోకి వస్తే ఇక్కడ ఖచ్చితంగా వైసీపీకి కేంద్ర బీజేపీ మద్దతు ఉంటుంది. మళ్ళీ ఇద్దరు బాయి ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. ఏదో ఎన్నికల్లో నేను నిన్ను తిట్టా, నువ్వు నన్ను తిట్టావు, విమర్శించుకున్నాం, ఏం కదా అవన్నీ మర్చిపోదామని చెప్పి ఇద్దరు ఒకరినొకరు మళ్ళీ ఫ్రెండ్షిప్ చేసుకొని ఈ కేసుల నుంచి పక్కన పడేస్తారనమాట. సో ఒకవేళ వైసీపీ ఓడిపోతే, అధికారంలోకి రాకపోతే అప్పుడు ఆ సీరియస్నెస్ ఉంటుంది ఆ కేసుల్లో. ఏదైనా సరే పవర్ పాలిటిక్సే. చెట్ల కింద తలదాచుకుంటున్నాం. నా కుటుంబానికి ప్రాణహాని. పాల్వాయి గేటు తెదేపా ఏజెంట్ నంబూరు శేషగిరిరావు. పోలింగ్ రోజు శేషగిరిరావుతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ. పోలింగ్ రోజున మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రజాప్రతినిధిలా కాకుండా వీధి రౌడీలా వచ్చి పాల్వాయి గేటు గ్రామంలో ఈవీఎం ధ్వంసం చేశారని తెదేపా ఏజెంట్ నంబూరు శేషగిరిరావు ఆరోపించారు. గుంటూరులో బుధవారం ఆయన ఈనాడు ఈటీవీతో మాట్లాడారు. తన అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రంలోకి పిన్నెల్లి దూసుకొచ్చి స్వయంగా ఈవీఎం పాల్గొట్టారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే చర్యలతో ఎన్నికల సిబ్బంది ఓటర్లు భయభ్రాంతులయ్యారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నంలో నాపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు అని తెలిపారు. సో మొత్తానికి ఈరోజు వార్తలన్నీ కూడా ఆయన చుట్టూనే తిరుగుతున్నాయి. వేరే సబ్జెక్టులు ఏమైనా ఉన్నాయో లేవా? వేరే సబ్జెక్ట్స్ జాతీయ అజెండా, ఢిల్లీ ఓటర్ల భిన్న వైఖరి, లోక్సభ ఎన్నికల్లో ఒకలా, అసెంబ్లీకి మరోలా, 25న 7 స్థానాల్లో పోలింగు. ఢిల్లీలో బీజేపీకే ఛాన్స్ ఉందంటండి. ఢిల్లీలో నేను కొంతమందిని కనుక్కున్నాను కదా, బీజేపీకే ఛాన్స్ ఉందంట. బీజేపీకే ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత తేడా వస్తే ఊరుకునేది లేదు. పాల్వాయి గేటు వారసులకు ఎమ్మెల్యే పిన్నెల్లి హెచ్చరికలు. పోలింగ్ రోజు అరాచకాలను గుర్తు చేసుకున్న గ్రామస్తులు. ఈవీఎం ధ్వంసం ఘటనలో సీఈఓ వివరణ సంతృప్తికరంగా లేదు. ఎలక్షన్ వాచ్ కన్వీనర్ నిమ్మగడ్డ. ఈవీఎంలు బద్దలు కొట్టినా చర్యలు తీసుకోరా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. సీసీ కెమెరాల నీళ్ళలో భయంగా. పల్నాడులో పలు గ్రామాల్లో వైకాపా బాధితుల పరిస్థితి. తరగతి గదిలో సహచర విద్యార్థినిపై అత్యాచారం, వీడియో తీసిన 4 యువకులు. బాధితురాలు తల్లి ఫిర్యాదుతో నిందితుల అరెస్టు. కైకలూరు నియోజకవర్గంలోనంట. ఏలూరు జిల్లా మండవల్లి మండలంలోనంట. 10వ తరగతి మార్కుల కోసం ఒక బాలిక పాఠశాలకు వెళ్తే అక్కడే ఉన్న విద్యార్థి ఆమెను ఒక గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేస్తే దాన్ని ఇంకో 4 వీడియో తీశారంట. సో చివరకు పోలీసులు వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. బెట్టింగ్ పునాదులపై చీకటి సామ్రాజ్యం. ఖరీదైన కార్లు, పలు నగరాల్లో విల్లాలు, ఇల్లు. కోట్లకు పడగలెత్తిన రేవ్ పార్టీ నిందితుడు వాసు. రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబం నుంచి వచ్చి అమాంతం కోట్లకు పడగలెత్తాడు. క్రికెట్ పందాలు, డ్రగ్స్ సరఫరాదారులతో సత్సంబంధాల సాయంతో వ్యాపార సామ్రాజ్యాన్ని ఇబ్బడిముబ్బడిగా విస్తరించాడు. ఇటీవల సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి అక్కడ పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుడు లంకపల్లి వాసు గురించే ఇదంతా. అంతే. దొరికితే దొంగ, దొరకపోతే దొర. దొరకనంతకాలం దొరగా బతికాడు. కోట్లు సంపాదించాడు. ఓటర్ జాబితా చించి బెదిరించి. పోలింగ్ రోజు వైకాపా నాయకుల దౌర్జన్యంపై ఆర్ఓకు తెదేపా నాయకులు ఫిర్యాదులు.
సో ఇవి ఈనాడు అయిపోయినాయి. సాక్షి పాపం సాక్షి కవరింగ్ మాస్టరు ఇదేదో ఎలాగో కవర్ చేసుకున్నారు. ఇంకేమైనా ఉన్నాయా? ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధము. ఇక్కడ భజన వార్త, పైన కవరింగ్ వార్త, కింద భజన వార్త. 3.12 కోట్ల మంది సెమిస్టర్ పుస్తకాలు పంపిణీకి రెడీ. మండల స్టాక్ పాయింట్లకు తరలింపు. 8వ తరగతి విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్స్ పుస్తకము. జూన్ 8న అన్ని స్కూళ్లకు పుస్తకాలు. 1.08 కోట్ల సెమిస్టర్ 2 పుస్తకాలు జూలైలో పంపిణీ. మంచిది. సో పాఠ్య పుస్తకాలు సిద్ధమయ్యాయంట, పనిచేస్తారంట. యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత అవాస్తవం. ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం కలిగించే ఆసుపత్రులపై చర్యలు స్పష్టం చేసిన వైద్య ఆరోగ్య శాఖ. కొబ్బరి రైతులకు బాసట. ఇదో కవరింగ్. రేవ్ పార్టీలో చిత్తూరు టీడీపీ నేతలంట. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో టీడీపీ మూలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్టీలో డ్రగ్స్ విక్రయించిన 5 ప్రధాన నిందితుల ఫోటోలు, వివరాలను బెంగళూరు పోలీసులు వెల్లడించారు. వీరిలో చిత్తూరుకు చెందిన టీడీపీ యువకులు రణధీర్ విక్రమనాయుడు, టీడీపీ కార్యకర్త కాణిపాకానికి చెందిన అరుణ్ కుమార్ నాయుడు ఉన్నారంట. వాటము బాటలో బాబు. కుప్పంలో తప్పిన లెక్కలు, వికటించిన వ్యూహాలు. కుప్పంలో చంద్రబాబు గారు ఓడిపోతారు అని మామూలు ప్రచారం చేయట్లా వైసీపీ సోషల్ మీడియాలోను, సాక్షిలోను, అన్నింటిలో కూడా. ఒకవేళ జూన్ 4వ తేదీ కుప్పంలో చంద్రబాబు గారు ఓడిపోతే ఓకే, వీళ్ళు మేము చెప్పింది నిజమైంది అంటారు. ఒకవేళ చంద్రబాబు గారు గెలిస్తే వీళ్ళందరూ తలకాయలు రైలు పట్టాల మీద పెట్టుకుంటారా? పనికిమాలలో. కుప్పంలో చంద్రబాబు పోలింగ్ జరిగిన తర్వాత రోజు నుంచి, అంటే మే 14వ తేదీ నుంచి వైసీపీ సోషల్ మీడియాలోను, ప్రతి యూట్యూబ్ ఛానల్స్లో, వైసీపీ లింక్డ్ యూట్యూబ్ ఛానల్స్లో, వైసీపీ లింక్డ్ వెబ్సైట్లో, వైసీపీ సోషల్ మీడియా పేజీల్లో ఒక చిన్న ₹5 తీసుకునే చిన్న కార్యకర్త నుంచి పెద్ద ప్యాకేజీలు తీసుకునే పెద్ద వాళ్ళ వరకు అందరూ కూడా కుప్పంలో చంద్రబాబు ఓడిపోతాడనే ప్రచారం చేస్తున్నారు. అంటే మానసికంగా ఎంత నలిపేస్తున్నారు చూడండి. దీనికి టీడీపీ వాళ్ళు కౌంటర్ ఇవ్వట్లా. ఏముందలే, రిజల్ట్స్ వచ్చిన రోజు చూద్దాంలే అని. ఓటెత్తిన చైతన్యం. గడిచిన 4 దశాబ్దాల్లో 2019 కన్నా అత్యధికంగా పోలైన ఓట్లు. అత్యధిక ఓటింగ్లో రాష్ట్రంలో ఏపీకి 4వ స్థానం. తొలి 3 స్థానాల్లో కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర. గత ఎన్నికల కంటే 19.5 లక్షలు పెరిగిన ఓటింగు. ఏపీలో గతం కంటే ఎక్కువ ఓటేసిన 8.4 లక్షల మంది మహిళలు. 4 దశల పోలింగ్ సర్లపై ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడి. 12 లక్షల మంది పురుషులు ఎక్కువ మంది ఓటేశారు, కానీ అది రాయలేదు వీళ్ళు. గత ఎన్నికల కంటే 19.5 లక్షల పెరిగిన ఓటింగ్ అని రాశారు కదా. అందులో మహిళలు 8.4 లక్షలు అంటే మిగిలిన 11 లక్షలు పురుషులేక. అంటే మహిళల కంటే పురుషులే ఎక్కువ ఓట్లు పోలైనట్టు కదా. అంటే మహిళల ఓట్ల కంటే పురుషుల ఓట్లే టీడీపీ కూటమికి అనుకూలం కదా. అది లెక్క రాయలేదు కవరింగ్ వాళ్ళు. ఇక కోడ్ ఉన్న క్లీన్గా కట్టబెట్టేశారంట. క్లీన్ ఎనర్జీ సంస్థకు 1725 ఎకరాల సంతర్పణ. కడప, నంద్యాల, అనంతల్లో కేటాయింపు. ప్రభుత్వం మారితే రద్దు చేస్తారులే, దాన్నే ఉంది. తర్వాత హద్దు దాటొద్దు, ప్రచారంలో శృతి మించొద్దని మీ స్టార్ క్యాంపెయినర్లకు చెప్పండి. బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులకు ఎన్నికల కమిషన్ హెచ్చరిక. కులం, మతం, జాతి, భాషలపై రెచ్చగొట్టే ప్రసంగాలు ముందు నరేంద్ర మోదీ గారికి చెప్పండి. ఆయనే చెప్తున్నాడు, ఎక్కడికక్కడ కులాలని మతాలని రెచ్చగొట్టేది ఆయనే. ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ఈ మాట వాడతాడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాముడిని మళ్ళీ గుడిసెలో పెట్టేస్తారు అనే మాట వాడతాడు ఆయన. అలా అనొచ్చా? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాముడిని గుడిసెలో పెట్టేస్తాడు అని అంటారు. అది మరి హిందువులను రెచ్చగొట్టినట్టే కదా. ఫస్ట్ నరేంద్ర మోదీ గారికి చెప్పి ఆయనకు నోటీసులు ఇవ్వండి, తర్వాత మిగిలిన వాళ్ళకి చెప్పొచ్చు. బంగాళాఖాతంలో అల్పపీడనం, రేపటికి వాయుగుండం, తర్వాత తుఫానుగా మార్పు. 25న రాత్రి బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే ఛాన్స్. రీమల్గా నామకరణం. కేంద్రానికి ఆర్బీఐ భారీ గిఫ్ట్. 2.11 లక్షల కోట్ల డివిడెంట్ ఆర్బీఐ చరిత్రలోనే అత్యధికము. బ్యాంకు కేంద్ర బోర్డు సమావేశంలో నిర్ణయం. ఏపీకి అష్టకష్టాలు, రాష్ట్రానికి శాపంగా 8 నిబంధనలు అంట. విభజన చట్టంలో నిబంధనలతో కుదేలు, వాటిని సవరిస్తేనే ఆర్థికంగా వెసులుబాటు. అన్నీ జరుగుతాయిలే కానీ. ఓకే, ఇవే 3 పత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో అంశాలు ఇవి. సో ఇంకా కీలకమైన అంశాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.